NDTV తెలుగు ప్రజా తీర్పును జగన్ గౌరవించాలని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. స్పీకర్గా జగన్కు మాట్లాడే అవకాశం ఇస్తానని, స్పీకర్గా నాకు అందరూ సమానమేనన్నారు. జగన్ ఎమ్మెల్యే మాత్రమే, ఆయన శాసనసభకు వచ్చి మాట్లాడాలి. అందుకు జగన్కు అవకాశం దక్కుతుందని, శాసనసభకు రాకపోవడం దుర్మార్గమని, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం కాదని, సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని, ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి తనను గెలిపించిన పులివెందుల నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలని సూచించారు. అసెంబ్లీకి రాకపోవడం సరికాదని, జగన్ కు తాను ఇచ్చే సలహా కూడా ఇదే అన్నారు. పోస్టులు వస్తాయి, పోతుంటాయి. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు. అవకాశం ఇవ్వరని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. అన్ని పార్టీలకు ఇచ్చినట్లే జగన్ కు తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తానని అయ్యన్న పాత్రుడు అన్నారు. సభలో మాట్లాడేందుకు అందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ గెలిచిన స్థానాలకు అనుగుణంగా సమయం కేటాయిస్తామన్నారు. ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అన్నారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అన్ని పార్టీల మాదిరిగానే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి పద్ధతి ప్రకారం మాట్లాడే సమయం కేటాయిస్తామన్నారు. జగన్ తన ధర్మాన్ని నెరవేర్చాలని అన్నారు. అసెంబ్లీని బహిష్కరించడం పార్టీకి మంచిది కాదు. రాజకీయాల్లో తనకు 42 ఏళ్ల అనుభవం ఉందని గుర్తు చేశారు. 6 సార్లు మంత్రిగా, ఎంపీగా పనిచేశారన్నారు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా తనకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈసారి 88 మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు అని, వారికి వెంకయ్య నాయుడు లోక్సభ స్పీకర్, గతంలో స్పీకర్గా చేసిన నాదెండ్ల మనోహర్తో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీలో అన్ని పార్టీలను సమానంగా చూస్తానని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాను అన్నారు. ఏపీ బాగా నష్టపోయిందని, కాపాడి అభివృద్ధి చేయటం కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ ఎప్పుడు కేటాయిస్తారనేది తెలియదని, అది ధర్మం అన్నారు. అంటే రాజకీయంగా 42 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికి కూడా నేను 6 సార్లు 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశా. కానీ సభాపతిగా నాకు కొత్త కాబట్టి, అయినా సరే కొత్త అయినా సరే రూల్స్ సభాపతి కుర్చీలో కూర్చున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తా. అందరూ ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను. తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు 88 మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళకి కూడా సభ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, వచ్చిన ఎవరంటే ఏంటి, ఎలా మాట్లాడాలా, ఎలాగ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే రేపు బడ్జెట్ చేసే ముందు 2 రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నాం. దానికి వెంకయ్య నాయుడు గారు, లోక్సభ స్పీకర్ గారిని, అలాగే మనోహర్ గారు స్పీకర్ చేశారు, వారిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలందరికీ కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి, ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం కోసం నా సాయశక్తితో కృషి చేస్తాను. ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తాను, అన్ని పార్టీలని సమంగా చూస్తాను. అది నా ధర్మం. ఇవాళ ఎన్నిపోతులు అంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు, లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు. రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తిని నేను. అదే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను. అయితే పార్టీ వాళ్ళు మేము రావని బాయ్కాట్ చేయడం మంచిది కాదు. మీరు రండి, అసెంబ్లీని మీకు ఇచ్చిన టైంలో ఉపయోగించుకోండి, ప్రజా సమస్యలు మాట్లాడండి. రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది. మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజల కోరికలు నెరవేర్చాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రుల మీద, రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చేస్తున్నానండి. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు. అతను ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఏ సీఎం. ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని. అతను కూడా ఎమ్మెల్యే, మా మాదిరిగానే అతను ఎమ్మెల్యే. ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఎన్నుకుంటే, అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది. యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి, సరే పదవులు ఉంటాయి, పోతూ ఉంటాయి, అది సహజం. నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు నిన్ను, నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడవచ్చు. నేను అవకాశం ఇస్తాను కదా. నేను అవకాశం ఇవ్వరని ఎందుకు ఊహించుకున్నారు?
అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నాకు రోజుకి 10 క్వశ్చన్లు వేయొచ్చు అసెంబ్లీలో. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఎక్కువ? జనసేన, అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. అంతేగాని నాకు అన్ని కోచింగ్లు నాకు ఇచ్చే మరి కుదరదు. అక్కడ దానికి రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని నా సలహా ఏంటంటే, మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు, కానీ రావాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా వారు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి. నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను, పద్ధతి ప్రకారంగా ఎంత టైం ఇవ్వాలో అంత టైం నీకు ఇస్తాను. నువ్వు మాట్లాడు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అందుకే నేను రాను అంటే ఎలా కుదురుతుంది? ప్రజలు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగ పద్ధతి కాదు కదా. అదే ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ అసెంబ్లీకి రండి, మీ పార్టీకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తాను పద్ధతి ప్రకారంగా. మీరు మాట్లాడండి, దాని ప్రభుత్వం అనుసరిస్తుంది. దానివల్ల ప్రజలకి అర్థమవుతుంది ఏ సమస్యల గురించి. అంచేత మీరు రావడం అవసరం అని చెప్పి, ధర్మం అని చెప్పి నేను భావిస్తున్నాను.